నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మైనర్ల తరపున కానీ లేకపోతే మతిస్థిమితం లేని వ్యక్తుల తరపున కానీ కేసు వేరే వ్యక్తులు ఫైలు చేయడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారాల కోసం సిపిసి అనే చట్టం అమలులో ఉన్నది. ఈ సిపిసి అనే చట్టంలో మనకు 158 సెక్షన్స్ ఉంటాయి, 51 ఆర్డర్లు ఉంటాయి. అయితే ఈ 51 ఆర్డర్లలోని ఆర్డర్ 1 రూల్ 10 ఏం చెప్తుంది అంటే, ఎవరైనా సరే మైనర్లుగా ఉన్న సందర్భంలోనూ వారి హక్కుల కోసము, అదేవిధంగా మతిస్థిమితం లేని వ్యక్తుల యొక్క హక్కుల కోసము, వారి వాటా కోసము వారి తరపున గార్డియన్గా, సహజ సంరక్షకులుగా ఎవరైతే ఉన్నారో వారు న్యాయస్థానంలో కేసు వేసి ఈ మైనర్లకు, మతిస్థిమితం లేని వారికి రావాల్సినటువంటి వాటా గురించి, హక్కుల గురించి న్యాయస్థానములో పోరాడే అవకాశము గార్డియన్లకు ఉంటుంది. ఒకవేళ వీరెవ్వరికి గార్డియన్ లేకపోతే న్యాయస్థానము వీరి తరపున ఒక గార్డియన్ను నియమించవచ్చు. అలాగే వీరి తరపున వాదించుకోవడానికి ఒక గవర్నమెంట్ న్యాయవాదిని కూడా న్యాయస్థానము నియమించే అవకాశం ఉంటుంది. ఈ సందర్భం ఎప్పుడు ఏర్పడుతుంది అనంటే, తల్లిదండ్రులకు జన్మించినటువంటి కుమారులలో ఏ ఒక కుమారుడో కుమార్తెనో మతిస్థిమితం లేకపోవడము, లేకపోతే మైనర్గా ఉన్నప్పుడు మేజర్లైన వాళ్ళు ఆస్తులను బాగా పంపిణీ చేసుకొని వెళ్ళిపోవడము లాంటి సందర్భం ఏర్పడితే ఆ మైనర్ల తరపున, ఆ మతిస్థిమితం లేని వ్యక్తుల తరపున తల్లిదండ్రులు సంరక్షకులుగా కేసు వేయవచ్చు. లేకపోతే న్యాయస్థానము నియమించినటువంటి ఇతర సంరక్షకులు కూడా కేసు ఫైల్ చేసి వారికి రావాల్సినటువంటి వాటాని కోరే హక్కు వాళ్లకు ఉంటుంది. కాబట్టి ఎవ్వరి హక్కులు కాలరాయబడవు, అందరికీ హక్కులు ఉంటాయి. ఆ హక్కులను ఎలా వినియోగించుకోవాలి అనేది చట్టం ద్వారా మనం తెలుసుకొని ముందుకెళ్ళాలి, ప్రొసీడింగ్ని ప్రారంభించాలి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.